ఇది దీంతో పాటు బీహార్లో ఓడిపోవడం కూడా రేవంత్ రెడ్డి కలిసి వచ్చింది. బీహార్లో గనక గెలుచుంటే 4 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీలో 4వ రాష్ట్రం కూడా వచ్చుంటే కాంగ్రెస్ హైకమాండ్ వేరే విధంగా ఆలోచించేది. ఎందుకంటే హైకమాండ్ కల్చర్ వల్ల రీజనల్ లీడర్స్ ఎదగట్లేదు. స్థానిక నేతల్ని కాంగ్రెస్ అధినాయకత్వమే దొక్కేస్తోంది. రాజశేఖర్ రెడ్డి తర్వాత మళ్ళీ అంత పవర్ఫుల్ లీడర్ లేరు. జగన్మోహన్ రెడ్డి పవర్ఫుల్ లీడర్ అవుదామంటే కాంగ్రెస్ నేతలు వేరే వాళ్ళు చెప్తే కనుక పార్టీ నుంచి బయటికి పంపించేశారు కదా. జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు 6 నెలలు సంవత్సరం తర్వాత ముఖ్యమంత్రి చేసి ఉంటే ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ విధంగా ఉండకపోదు కదా. సో పంజాబ్ లో చూడండి, అమరీందర్ సింగ్ చాలా స్ట్రాంగ్ లీడర్. ఆయన ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించేసింది. తప్పిస్తే ఏమైంది? అమరీందర్ సింగ్ ను ముఖ్యమంత్రి పీఠం తప్పిస్తే చరణ్జీత్ సింగ్ చెన్నైని చీఫ్ మినిస్టర్ చేశారు. ఇవాళ పంజాబ్ లో బై ఎలక్షన్ జరిగితే మొన్న 117లో 93 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాయి. 93 సీట్లు. అక్కడ అకాలీదళ్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటే థర్డ్ పార్టీ వచ్చి అకాలీదళ్ మీద వ్యతిరేకత ఉండి ఆమ్ ఆద్మీ పార్టీకి 117కు 93 సీట్లు వచ్చాయి. ఇవాళ బై ఎలక్షన్ జరిగితే 4వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. 4వ స్థానం. ఫస్ట్ ప్లేస్ ఆమ్ ఆద్మీ పార్టీ, సెకండ్ ప్లేస్ అకాలీదళ్, థర్డ్ ఇంకెవరో ఉన్నారు, 4వ స్థానం కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పరిస్థితి పంజాబ్ లో. సో హైకమాండ్ ముఖ్యమంత్రుల మీద పెత్తనం చెలాయించడం అన్నది ఏదైతే ఉందో అది బీహార్ లో గెలిస్తే మరింత ఎక్కువయ్యేది. 4 రాష్ట్రాలు, 3 రాష్ట్రాలు కాదు ఇంకో రాష్ట్రంలో కూడా పవర్ అని వచ్చేది. ఇప్పుడు 3 రాష్ట్రాలే కావడం వల్ల కర్ణాటక అక్కడ లీడర్షిప్ చేంజ్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. సిద్దరామయ్యను మార్చి డీకే శివకుమార్. ఇక రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు మార్చి సాహసం చేయరు. డీకే శివకుమార్ కు 2.5 సంవత్సరాల అగ్రిమెంట్ మేరకు 2.5 సంవత్సరాలు అక్కడ సీఎం చేయాలి. సో 2.5 సంవత్సరాలు సీఎం చేసిన నేపథ్యంలో ఆ అగ్రిమెంట్ ప్రకారం మొన్న సిద్దరామయ్యకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని వార్తలు వచ్చాయి. ఆయన నన్ను చేంజ్ చేయొద్దని వెళ్తే గనక. సో అటువంటి సమయంలో ఈ విజయం వచ్చింది కాబట్టి హైకమాండ్ కూడా ఇక రేవంత్ రెడ్డిని టచ్ చేసే ధైర్యం చేయదు. సో బీహార్ లో ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా దెబ్బ గాని రేవంత్ రెడ్డికి పర్సనల్ గా చాలా హెల్ప్ అవుతుంది. ప్లస్ జూబ్లీహిల్స్ విజయం కూడా 13%తో గెలిచారు కాబట్టి ఆయన పాలన మీద ఎటువంటి అసంతృప్తి లేదు. ఈ హైకమాండ్ వాళ్లకు ఎవరైనా కంప్లైంట్ చేసిన ఎమ్మెల్యేలు అసంతృప్తులు ఉంటారు కదా కాంగ్రెస్ లో, మంత్రులు ఎవరు కంప్లైంట్ చేసినా హైకమాండ్ కూడా పట్టించుకోదు. ఎస్ బానే నడుస్తుంది, మనకు కావాల్సింది విజయం, గెలుపు. తెలంగాణలో బానే ఉంది. 20 నెలల తర్వాత కూడా సరే పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ బాగాలేకపోయినా 13% ఓటు వచ్చింది కదా, 13% ఓటింగ్ డిఫరెన్స్ తో గెలిచింది కదా, అత్యంత వీక్ గా ఉన్న ప్రాంతాల్లో గెలిచింది కదా అని అనుకునేందుకు అవకాశం ఉంటుంది. రెండోది, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితి, ఆమె పాదయాత్ర చేయడం ఇటువంటి ఇష్యూస్ వచ్చాయి హైకమాండ్ ద్వారా. సో అవన్నీ కూడా కంట్రోల్ అయ్యేందుకు అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల ద్వారా, జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారా హీ బికమ్ మోర్ స్ట్రాంగర్ దెన్ హైకమాండ్. రాజశేఖర్ రెడ్డి తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఏ లీడర్ కూడా కాలేదు. అయితే రాజశేఖర్ రెడ్డి అంత స్ట్రాంగ్ అయ్యాడని నేను చెప్పను, ఎందుకంటే ఇది 2 సంవత్సరాల పాలన. రాజశేఖర్ రెడ్డి తన కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు చనిపోయాడు. చాలా విక్టరీస్ ఆయన సాధించారు ఆ సమయంలో. అయితే ఒకటి, ఇప్పుడు అత్యంత కష్టాల్లో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డికి విజయం. రేవంత్ రెడ్డి అగ్రెసివ్ క్యాంపెయిన్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ చెలాయించే అవకాశం వచ్చింది. నవీన్ యాదవ్ పేరు కూడా, నవీన్ యాదవ్ క్యాండిడేచర్ కూడా చాలా అడ్వాంటేజ్ అయింది. ఒక విధంగా మాగంటి సునీత కంటే నేను మొదటి నుంచి చెప్పాను నవీన్ యాదవ్ కి ఎక్కువ సింపతి ఉంది, 3 సార్లు ఓడిపోయాడని. అయితే నవీన్ యాదవ్ పేరు చాలా కలిసి రావడం, నవీన్ యాదవ్ క్యాండిడేచర్ కలిసి రావడంలో రేవంత్ రెడ్డి దానిలో కీలకంగా వ్యవహరించారు, చాకచక్యంగా వ్యవహరించారు. ఇప్పుడు లాస్ట్ టైం ఎన్నికలు ఎవరు ఓడిపోయారు? మహమ్మద్ అజారుద్దీన్ ఓడిపోయారు 16,000 ఓట్లతో. ఆయన జూబ్లీహిల్స్ లో క్యాండిడేట్, అంటే జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ చనిపోయేంత వరకు మళ్ళీ జూబ్లీహిల్స్ లో అడుగు పెట్టలేదు, రోజు తిరగలేదు. ఓడిపోయిన తర్వాత వదిలేశారు దాన్ని. మళ్ళీ మాగంటి గోపీనాథ్ చనిపోయిన వెంటనే అజారుద్దీన్ కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే. ఒకవేళ అజారుద్దీన్ గనక పోటీలో ఉంటే గెలవడం కష్టం, ఎందుకంటే కాన్స్టిట్యున్సీ పట్టుకుని లేరు. నవీన్ యాదవ్ 2014 నుంచి పట్టుకుని ఉన్నారు. 2014లో మజ్లిస్ చేతిలో 8,000 మజ్లిస్ అభ్యర్థిగా పోటీ చేసి జస్ట్ 8,000 ఓట్లతో ఓడిపోయారు. 2018లో ఇండిపెండెంట్ గా 18,000 తెచ్చుకున్నారు. 2023లో ఏ పార్టీ టికెట్ దొరకలేదు. ఆయన మీద సింపతి ఉంది.
ఇప్పుడు అజారుద్దీన్ కంట్రోల్ చేయాలి. అజారుద్దీన్ నవీన్ యాదవ్ పోటీలో ఉంటే హైకమాండ్ అజారుద్దీన్కే టికెట్ ఇస్తుంది. ఎందుకంటే మహమ్మద్ అజారుద్దీన్ కు ఉత్తరప్రదేశ్ తీసుకుపోయి మొరాదాబాద్ ఎంపీగా 2009లో నిలబెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ కూడా అజారుద్దీన్ తెలుసు. సో తెలివిగా ఏం చేశారు, అజారుద్దీన్ అయితే ఇక్కడ గెలవడం కష్టం, ఎందుకంటే హిందూ ముస్లిం ఇష్యూ రావచ్చు, ముస్లింస్ ఓటేసినా కావచ్చు, కాన్స్టిట్యున్సీ పట్టుకోలేరు. కాబట్టి ఏం చేశారు, అజారుద్దీన్ కు మొదలు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ గవర్నర్ క్లియర్ చేయలేదు దాన్ని. ఎమ్మెల్సీ క్యాబినెట్ అనౌన్స్ చేసినా దాన్ని ఓకే చేయలేదు. ఇక ఏకంగా ఎమ్మెల్సీ క్లియర్ కాలేదు కాబట్టి డైరెక్ట్ గా మంత్రి పదవి ఇచ్చేశారు. సో నవీన్ యాదవ్ క్యాండిడేట్ అయ్యేందుకు రేవంత్ రెడ్డి ఆ విధంగా చర్యలు కూడా తీసుకున్నారు. అజారుద్దీన్ నుంచి లైన్ క్లియర్ చేసి నవీన్ యాదవ్కి ఇచ్చేశారు. సో అక్కడ రేవంత్ రెడ్డి చాకచక్యం ఆ విధంగా పనిచేసింది. అయితే ఇప్పుడు డిస్క్లైమర్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ అయ్యారు. 5 సంవత్సరాలు కంటిన్యూ అవుతారు, నో డౌట్. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఇబ్బంది తొలగిపోయింది. ఆల్రెడీ ఇక ఆయన డెవలప్మెంట్ సంబంధించిన వర్క్ స్టార్ట్ చేశారు. అయితే నేనేమంటానంటే బై ఎలక్షన్ లో గెలిచినంత మాత్రాన అంతా అయిపోయింది అని అనుకోకూడదు. నేను ఎగ్జాంపుల్ చెప్తా. 2018